అవును శాంత, మన సూర్యనే. ఎంత పెద్దవాడి అయిపోయావురా. ఇలా చూడు నాన్న, ఇంకెప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్తానని చెప్పొద్దు. ఇంతకాలం ఎక్కడున్నావు సూర్య? వైజాగ్ లో. పాత విషయాలని గుర్తున్నాయా, మర్చిపోయావా? కృష్ణ, అతయ్య, ఈ సూర్యుని కదా ఎప్పుడు నాతో గొడవ పెట్టుకునేవాడు. ఇక మీదట మీ ఇద్దరు గొడవ పడకూడదు, అర్థమైందా? మాట్లాడకుండా అన్నం తిను. చూడు ఎలా చూస్తున్నాడు. హే, ఇంకొక ముద్ద తిన్నా. అయ్యా, అక్క ఫోన్ చేసింది, సూర్య ఇంటికి వచ్చాడంట. చెప్పు. ఏమండి, మన సూర్య ఇంటికి వచ్చేసాడండి. దానికి ఏమంటావు? అయ్యో, నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉంది. ఫోన్ పెట్టు. అది ఎలాగో సూర్య ఇంటికి వచ్చేసాడు. వాడు మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడ్రా? ఇక్కడికే రావాలి, ఇక్కడే చావాలి. మిమ్మల్ని సంతోషపెట్టే విషయం ఏం లేదాయా? చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఇంత ఖర్చు పెట్టి రథోత్సవం చేస్తే ఆ పెద్దింటి బిడ్డకి బిల్డప్ ఇవ్వడానిక? మీరెందుకంటే కంగారు పడతారు? జాతర చాలా బ్రహ్మాండంగా జరిగింది కదండి. లేదు చిన్న గౌడు గారు, వాడు అరకులో బిర్యానీ అమ్మేవాడు. నీకెలా తెలుసు? వాడికి నాకు ఒకసారి గొడవ అయింది. నా కొడుకు నా మీద చేయి చేసుకున్నాడు. నాన్న నన్ను కొట్టాడు, కొడుకు నిన్ను కొట్టాడా? వదిలిపెట్టనన్నా, ఆడి గొంతు కోసి రక్తం తాగుతాను. నమస్కారం అండి. గౌడు గారు కూర్చోండి. అంటే ఆ అబ్బాయి గారు వస్తుంటే రాజీవయ్య గారు వస్తున్నట్టే ఉందండి. అయ్యా, పెద్దింటి బిడ్డ గారు నిలబడే మాట్లాడతారు, పర్వాలేదు మీరు కూర్చోండి. ఏంటిలా వచ్చా? మీరు కూర్చోండి, మాట్లాడతాను. పెద్దింటి అబ్బాయి అని చెప్పినందుకు నువ్వేం పెద్దోడు అయిపోవు. నేనలా ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. ప్రేమతో ఇచ్చేది ఏదైనా సరే నేను వద్దని చెప్పను. ఇది లెవెల్ అంటే. లెవెల్ లెవెల్ అంటే ఇది తరతరాలుగా వచ్చేదే పెద్దింటి లెవెల్. ఏంటి లెవెల్? మట్టి. మీ నాన్న రైతులకు అన్యాయం చేశాడు, అందుకే ఈ మీటింగ్. రైతుల్ని మోసం చేసేంత చీప్ కాదు రాజయ్య. మీ నాన్న పెద్ద సత్యహరిశ్చంద్రుడు, బంగారం లాంటి మనిషి. ఏయ్, మీ నాన్న విల్లను. మా నాన్న నాకు మాత్రమే విలన్. ఆయన ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి నేను విలన్. హీరో పవర్ఫుల్ గా ఉంటేనే విలన్ కి మర్యాద. ఏయ్ బాబు, ఆకులు అలములు తింటూ సాధు జంతువులా ఉంటే సరే, కాదని వేటాడతానంటే మాత్రం కుక్కని కొట్టినట్టు కొడతాను. నేనలా కొట్టక ముందే ఇక్కడి నుంచి పారిపో. మళ్ళీ వచ్చే నెల రావాలి సార్. కొద్దిగా స్లిప్ అయింది. ఏవైనా నా ఒంట్లో శక్తి ఇంకా తగ్గలేదు. నీ సహాయం కావాలన్నప్పుడు అడుగుతాను. పద వెళ్దాం. ఏంటి మావా, వజ్రముని వీక్ అయ్యాడు? ఆయనకేంటి బాబు సమస్యలు తక్కువ, నువ్వే చెప్పు. టెన్షన్ ఎక్కువైపోయింది. వజ్రముని వజ్రమునిలాగే ఉండాలి. ఇలాంటివన్నీ సూట్ అవ్వు, కొంచెం తగ్గించుకోమని చెప్పండి. మీ అబ్బా కొడుకులు ఎవరి మాట అయినా వింటారని చెప్పండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. అయ్యో సూర్య, ప్లీజ్ అర్థం చేసుకో. ఏదో అర్థం చేసుకోమంటుంది కదా, చేసుకో. లంగా లవంగా, లవ్ డేంజరు, ఇది అంతకంటే డేంజరు. డబుల్ యాక్టింగ్. అవునా? చూస్తుంటే అలా అనిపించడం లేదే. చూడ్డానికి ఎలా ఉంటుంది, పెద్ద ఖతర్నాకు. గంగా, ఈయన కోసం నేను ఎన్నెన్ని త్యాగాలు చేశానో తెలుసా? ఏమేం చేశారో? నా స్టైల్ చేంజ్ చేసుకున్నాను, నా హ్యాబిట్స్ మార్చుకున్నాను. లైట్ గా వేసుకునేదాన్ని, మానేశాను. అది చాలా పెద్ద తప్పు, వదిలేయకూడదు. మంచి పద్ధతులు ఎవరైనా వదులుకుంటారా? కంటిన్యూ చేయండి ప్లీజ్. కరెక్ట్. తప్పించు. ఏది? మందు. తల్లి పలావ్, బిర్యానీ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్. డ్రింక్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. హలో, ఈ రోజు నేను తాగి తీరాల్సిందే. రప్పించు. తీసుకో. తాగి చచ్చిపోతే నీ చావుకి కారణం నేను కాదు. సైడ్ డిష్ ఏం కావాలో చెప్పండి. బోటి, లివర్, లేకపోతే నల్లా. తనకి స్పేర్ పార్ట్స్ పేర్లేని చెప్పకు, సైలెంట్ గా ఉండు.
వామో వాటర్ వాటర్ కలుపుకుంటే నాకు వామిట్ వస్తుంది. నేనెప్పుడు రాగానే తాగుతాను. రా పార్టీనా? ఏ నిషా, కొట్టానంటే వాల్ పోస్టర్ అతుకుపోతావు. వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వేమన్నా నా మొగుడివా? లవంగం, నువ్వు తాగరా. థ్యాంక్స్. నువ్వు చెప్పక్క. చూడు, నేను కమిట్ అవ్వను, కానీ ఒక్కసారి కమిట్ అయ్యాననుకో నా మాట నేనే విన్నా. సరే వెనుకు పంచు డైలాగ్ లేస్తుంది. వెళ్ళవా ఇక్కడి నుంచి. సూర్య సార్, ఏది ఇచ్చినా సరే కళ్ళు మూసుకొని కడుపులో వేసుకునే పరిస్థితి మనది ఇప్పుడు. మీరు మాత్రం అలా చేయకండి. దొరికిన వాళ్ళనేమో దేవత అని, దొరికిన వాళ్ళనేమో దెయ్యం అంటున్నారే. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఒప్పుకోండి సార్. లవ్ ఈజ్ బ్లైండ్, యు నో. రా తాగితే కడుపు మండుతోంది, చాలా డేంజరస్. సార్, నేను సార్ కేబుల్ బాబు వాళ్ళ తమ్ముడిని, కరాటే మంచిని మాట్లాడుతున్నా. చెప్పు సార్. లోకల్ అమ్మాయిని లేపుకొచ్చి మేము ఒక 8 మంది రేప్ చేశాం సార్. రే, లోకల్ వాళ్ళతో పెట్టుకోవద్దు. ఊరి ప్రజలు చంపేస్తారు. అయ్యో అవును సార్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? బతికుందా సచ్చిందా? ఇంకా ప్రాణాలతోనే ఉంది సార్. ముందు అమ్మాయికి మందు ఫుల్లుగా తాగించండి. ప్లాస్టిక్ కవర్ తో మొహం మూసి ఊపిరాడకుండా చేయండి. చంపేసేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. చూడు, ఇతనే మీ నాన్న. నీకు ఒక లవర్ ఉన్నాడు కదా, మగధీర రణధీరుడు. చెయ్యి, వాడికి ఫోన్ చెయ్యి, రమ్మని చెప్పు. హలో, ఎవరు? ఇవో. హాయ్ డోడ్, నీ లవర్ ని మేము ఎత్తుకొచ్చా. నీ ముందే రేప్ చేద్దామని కాల్ చేశా. షో చూడడానికి నువ్వు ఒకటే వస్తున్నావా, ఊరు మొత్తం తీసుకొస్తున్నావా? అడ్రస్ చెప్తా, రాసుకో. అమ్మాయిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవాడిని ఏమంటారా? తాగు, తాగరా. నేను మజా చేయడం నా కొడుకు చూడాలి. లేపరా వాణ్ణి. రేయ్, లేరా. మిక్సింగ్ సరిగా లేదు, నీళ్ళు ఎక్కువైపోయాయి. నాకు రా కావాలి. నేను మామూలుగా కొడితేనే చేతులు కాళ్ళు ల్యాప్స్, ఇక మందులో కొట్టానంటే టోటల్ బాడీ కొలాప్స్. రారేటు రారా. బ్యాక్ నుంచి కొట్టడం కాదు, ఫ్రంట్ నుంచి కొట్టరా. రే, నంచుకోవడానికి ఏమన్నా ఇవ్వండిరా. రక్తం ఉప్పు. నమస్కారం మేడం, ఒక్క నిమిషం. రే, మందేశాను రా, నొప్పి తెలియట్లా. రాడ్ తీసుకొని కొట్రా. అమ్మాయి కావాలి నీకు, అమ్మాయి కావాలా? ప్లీజ్ వదిలి.